సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కోర్టు తీర్పును కొందరు పెడచెవిన పెడుతున్నారు. నిన్న చెన్నైలో, నేడు కేరళలోని తిరువనంతపురంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది హాజరయ్యారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిత్రాలను ప్రదర్శించే ముందు జాతీయ గీతాలాపన చేశారు. ఈ సమయంలో 11 మంది నిల్చోకుండా ఎవరేం చేస్తారులే అన్నట్లుగా కూర్చొని ఉన్నారు. వారిని గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఓ యువతి కూడా ఉంది. అయితే వారు చెప్తున్న వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఫిల్మ్ ఫెస్టివల్‌కు రావడం లేటైందని, సీట్లు వెతుక్కునే క్రమంలో జాతీయ గీతాలాపన మరిచామని, అంతేగాని తమకు జాతీయ గీతాన్ని అవమానించాలన్న దురుద్దేశం లేదని చెబుతున్నారు. ఫ్రెండ్స్, మీరందరూ గూడా జాగ్రత్తగా ఉండండి. మన జాతీయ గీతాన్ని గౌరవించండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!